నమస్తే, వెల్కమ్ టు నవ్య. వనిత టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు. మగువలకు ఎంతో ప్రత్యేకం శ్రావణ మాసం. శుభకార్యాలు, పేరంటాలు, పూజలు, నోములు, వ్రతాలు, పెళ్ళిళ్ళు, ఈ సీజన్ అంతా కూడా ప్రతి ఒకేషన్కి కూడా అందంగా తయారవ్వాలి. ప్రతి ఒకేషన్ కూడా హడావుడి ఉంటుంది, ఆనందం ఉంటుంది, సందడి ఉంటుంది. మరి ప్రతి ఒకేషన్కి అందమైన జ్యువెలరీ ధరించాలి కదా. అటువంటి అందమైన జ్యువెలరీకి కేర్ ఆఫ్ అడ్రస్ మన శ్రీ అశోక జ్యువెలర్స్, సోమాజిగూడ. నేనైతే శ్రీ అశోక జ్యువెలర్స్కి వచ్చేసాను. 1947లో తణుకులో స్టార్ట్ అయిన వారి యొక్క జర్నీ ఇప్పుడు శ్రీ అశోక జ్యువెలర్స్ 30 years నుంచి మన హైదరాబాద్లో సోమాజిగూడ అండ్ అలానే కొండాపూర్లో బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ చాలా అందమైన జ్యువెలరీ అయితే ఉంది. మనం వాటన్నిటినీ కూడా శ్రావణ మాసం ప్రత్యేకంగా అందమైన జ్యువెలరీని చూసేద్దాం. శ్రీ అశోక జ్యువెలర్స్లో అందమైన ఆభరణాలు చూపించడానికి మనతో పాటు ఉన్నారు మహేందర్ గారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే. సో ఇవాళ ఎటువంటి ఆభరణాలు చూపించబోతున్నారు మాకు? ఇప్పుడు మనం డైమండ్ చౌకర్తో స్టార్ట్ చేద్దాము. ఓకే. ఇప్పుడు ఇది వచ్చేసి బ్రైడల్ డైమండ్ చౌకర్ అండి. అంత పెద్ద చౌకర్ తీసుకొని ఒకేసారి యూజ్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చాలా ఆలోచించేసి లేదంటే మల్టీపర్పస్ డిజైన్స్కి వెళ్ళిపోవడము ఇలా చూస్తుంటారు. కానీ ఇది తీసుకోవడం వల్ల వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటంటే దీన్ని మల్టీపర్పస్గా మల్టీ ఒకేషనల్స్లో వాళ్ళకి ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి ఇవన్నీ కూడా ఫస్ట్ క్లారిటీ డైమండ్స్, అన్నీ కూడా టాప్ క్లారిటీ, టాప్ కలర్ అన్నీ కూడా ఎలా చూసుకున్నా కూడా ఫస్ట్ క్లారిటీ డైమండ్స్తో చేసిన చౌకర్ ఇది. దీంట్లో ఇప్పుడు మనం ఈ డిజైన్స్ చూసుకుంటే ఇది మొత్తం ట్రెడిషనల్గా ఇవ్వలేదు. ఇప్పుడు ఒకవేళ ట్రెడిషనల్గా ఇచ్చినా కూడా మనకు తెలీదు వాళ్ళు ఒకేషన్స్ వెస్టర్న్ వేసుకుంటారు, ట్రెడిషనల్ వేసుకుంటారు మనకు తెలియదు. కాబట్టి దీంట్లో మల్టీపర్పస్ డిజైన్స్ పెట్టారు. ఇప్పుడు పైన స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇది ఇప్పుడు అంతా కూడా వెస్టర్న్ డ్రెస్సెస్కి ఇప్పుడు మనకి చాలా బాగా మ్యాచ్ అవుతుంది. ప్లస్ మార్కెట్లో కూడా చాలా ట్రెండీగా ఉన్న డిజైన్స్. ఇప్పుడు కిందకు వచ్చేసి ఈ ఫ్లవర్ చూసారా, ఆ ఫ్లవర్ ప్లస్ వచ్చేసి ఫుల్ ఫ్లవర్ వచ్చేసి ఇదంతా కూడా మనకి ట్రెడిషనల్. ఒకవేళ వాళ్ళకి వాళ్ళ ఒకేషన్స్ లేదన్నా ట్రెడిషనల్ కాంబినేషన్ ఉన్నా కూడా దానికి కూడా చాలా బాగా మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు సెట్టింగ్ కూడా చూసుకుంటే ఇవన్నీ కూడా పెద్ద డైమండ్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా సింగిల్ డైమండ్స్. ఇప్పుడు మనకు చాలా చిన్న డైమండ్స్ కాకుండా చాలా ఒక మీడియం రేంజ్లో పెట్టేసి చాలా మంచి లుక్ వచ్చేలాగా దీన్ని సెట్టింగ్ చేసేసారు. మనకి ఇప్పుడు ఈ స్టోన్స్ కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి చూసుకునే స్టోన్ కూడా ఏదైతే ఈ స్టోన్ ఉందో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మనకు తెలియదు కదా వాళ్ళు ఎలాంటి డ్రెస్ వేసుకుంటారు ప్లస్ ఎలాంటి వాళ్ళకి ఇష్టమవుతుంది. దానికోసం ఏంటంటే దీంట్లో మనకి స్టోన్స్ కూడా చేంజబుల్ స్టోన్స్ పెట్టారు. రూబీ ఉంది కదా, దీన్ని రూబీ అంటారు, రెడ్ స్టోను. ఇవన్నీ కూడా వాళ్ళు గ్రీన్ కావాలంటే గ్రీన్ పెట్టుకోవచ్చు, లేదంటే బ్లూ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మల్టీపర్పస్ ఒక 2 to 3 కలర్స్ అనేది వాళ్ళు దాంతోపాటు వస్తాయి. అది కాకుండా ఈవెన్ వాళ్ళకి ఇంకేదన్నా స్పెసిఫైజ్ కలర్ ఉన్నా కూడా అది కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఈ లాకెట్ కూడా సపరేట్గా మనం ఏదన్నా చిన్న పార్టీస్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు వాటిలో కూడా సపరేట్గా చైన్లు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఏదైతే ఉందో ఇది సౌత్ సీ పర్ల్స్ చూసారా, ఈ పర్ల్ కూడా చాలా బాగుంది. ఈ పర్ల్ కూడా కావాలంటే దీనికి తెలీదు వాళ్ళు ఒకవేళ ఏదన్నా కస్టమైజ్ కావాలన్నా కూడా మనం ఎలా చేయడానికి కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాం దీంట్లో. చూసారు కదా ఎంత అందంగా ఉందో డైమండ్ నెక్లెస్, చాలా లైట్ వెయిట్ ఉంది. సో ఇలా డిటాచబుల్ కూడా ఇదంతా కూడా. సో మమ్మీ ఏమో పెద్ద నెక్లెస్ వేసుకుని ఈ చిన్న లాకెట్ ఏమో చిన్నపిల్లలకి వేసి చక్కగా పార్టీలకి తీసుకువెళ్ళొచ్చు, ఇట్లా రిసెప్షన్కి వాడుకోవచ్చు. మల్టీపర్పస్ మిగతా అన్ని పార్టీస్కి కూడా ఈ యొక్క నెక్లెస్ని వాడుకోవచ్చు. ఎందుకంటే మనం అనుకుంటూ ఉంటాం నెక్లెస్ చాలా హెవీ అయిపోయింది అని అనుకుంటుంటాం. అలాంటప్పుడు డిటాచ్ చేసేసి చిన్నపిల్లలకి చిన్నది వేసేసి పెద్దవాళ్ళు పెద్దది వేసేసుకున్నా చాలా అందంగా ఉంటుంది. ఇటువంటి అందమైన ఆభరణాలను చూడాలంటే శ్రీ అశోక జ్యువెలర్స్కి ఒక్కసారి విజిట్ చేసి ఈ అందమైన జ్యువెలర్స్ని శ్రావణ మాసంలో మీ సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూడబోయేది డైమండ్ లాంగ్ హారం అండి. ఇదంతా కూడా ఫ్లవర్ కమ్ పికాక్ వర్క్ వచ్చింది దీంట్లో చూసారా. ఇప్పుడు మీకు జస్ట్ ఎలా అంటే మీకు జస్ట్ ట్రెడిషనల్ ఫ్లవర్ కాకుండా దీన్ని వెస్ట్రన్ టైప్లో సెట్టింగ్ చేశారు. ఇప్పుడు చూడడానికి ట్రెడిషనల్గా ఉన్న డిజైన్ అంతా కూడా వెస్ట్రన్, దీంట్లో వెస్ట్రన్ వర్క్ ఉంది. ఇప్పుడు ఇవి వచ్చేసి ఇవన్నీ కూడా ఈ స్టోన్స్ కావాలంటే వాళ్ళకు ఒకవేళ మంచి డిజైన్ చాలా బాగా నచ్చింది, కాకపోతే సేమ్ ఇక్కడ ఏదైతే ఈ రూబీ పెట్టామో, ఈ రెడ్ స్టోన్ ఏదైతే పెట్టామో ఇక్కడ వాళ్ళకు ఇంకా వేరే ఏదైనా కలర్ కావాలంటే మనం చేంజ్ చేసుకుంటాము. ఇప్పుడు ఏంటంటే ఇది లాంగ్ హారం లాగే ఉండి దీన్ని ఇప్పుడు మనం దీన్ని కూడా సేమ్ మనం ఇంతకుముందు ఏదైతే చెప్పామో అలాగే
మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. కానీ జస్ట్ ఎలా అంటే ఎవరైనా ఏమనుకుంటారు లాంగ్ హారం అంటే దీన్ని కొంచెం షార్ట్ కూడా పెట్టుకోవచ్చు అనుకుంటారు. కానీ ఇప్పుడు ఇది ఎలా అంటే షార్ట్ కూడా కాదు. దీన్ని ఇప్పుడు మనం ఈ పెండెంట్ ఏదైతే ఉందో పెండెంట్ సపరేట్ యూజ్ చేసుకోవచ్చు. డైమండ్లో వెస్ట్ బెల్ట్ తీసుకోవాలనుకుంటే అందరికీ డైమండ్ వెస్ట్ బెల్ట్ పెట్టుకోవాలని ఉంటుంది, వడ్డానం పెట్టుకోవాలని ఉంటుంది. కాకపోతే అక్కడికి వచ్చేసరికి చాలా వెయిట్ ప్లస్ డైమండ్స్ కూడా వస్తాయి. ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే లాంగ్ హారం కమ్ వెస్ట్ బెల్ట్కి కూడా అంటే వడ్డానం కూడా వాళ్ళు పెట్టుకోవచ్చు. దాన్ని ఇక్కడ ఇప్పుడు డిటాచ్ చేసేసి ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఇక్కడ వాళ్ళకి ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది సింపుల్గా. ఇప్పుడు దీనికి కూడా అంత కష్టపడి వాళ్ళు షాప్కి రావాల్సి వస్తున్నా వాళ్ళే సింపుల్గా చేసుకునేలాగా కొత్త విధానంతో మనం ఇక్కడ దాన్ని సెట్ చేస్తాం. సింపుల్ ఇక్కడ తీసేసి వాళ్ళు ఇక్కడ పెట్టేసి దీన్ని వెస్ట్ బెల్ట్గా కూడా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏంటంటే ఒకవేళ చిన్న ఒకేషన్స్ ఉన్నాయి వాళ్ళకి సింపుల్గా డ్రెస్ పైకి వేసేసుకోవాలి. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు చిన్న ఇక్కడ తీసేసి వెస్ట్ బెల్ట్ కాకుండా దీన్ని షార్ట్ నెక్లెస్ కూడా వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ దాంట్లో ఏంటంటే షార్ట్ నెక్లెస్ యూజ్ చేసుకున్నప్పుడు ఈ స్టోన్ ఏదైతే ఉందో వాళ్ళ కస్టమర్సే వాళ్ళే సింపుల్గా దీన్ని చేంజ్ చేసేసుకొని వాళ్ళకి గ్రీన్ కావాలా లేదంటే బ్లూ కావాలా ఏది కావాలో పెట్టేసుకొని సింపుల్గా షార్ట్ నెక్లెస్ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అనుకున్నాం కదా వెస్ట్ బెల్ట్ వాడచ్చు అని సింపుల్గా ఇప్పుడు ఇలా వచ్చేసి మనం వెస్ట్ బెల్ట్గా పెట్టుకోవచ్చు. అది కాకుండా ఇప్పుడు మనం ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు జస్ట్ వెస్ట్ బెల్ట్ షార్ట్ లాంగ్ పెండెంట్ అన్నాము. ఇప్పుడు ఇది ఏ నెక్లెస్లో కూడా షార్ట్ లాంగ్ అనేది నార్మల్గా మనకి కామన్గా ఎక్కడైనా కొంచెం చేసుకోవచ్చు. కానీ దీన్ని ఏంటంటే మనం జడలాగా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మనం ఇదైతే చైన్ ఉందేమనుకున్నారు అనుకోండి వాళ్ళ జడను సైజుని బట్టి ఇప్పుడు ఇది కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి వాళ్ళు ఎంత కావాలంటే అంత ఈ సైజు వరకు ఇప్పుడు ఇంత సైజు వరకు ఎంత సైజు కావాలన్నా కూడా వాళ్ళు చాలా అందంగా ఒక డైమండ్ జడను కూడా వాళ్ళు వేసుకోవచ్చు దీన్ని. ఇప్పుడు పెండెంట్ చూడండి, పెండెంట్ కూడా ఎంత బాగుంది చూడండి. పెండెంట్ ఇంత హెవీ పెండెంట్ని వాళ్ళు దీనికి మంచిగా ఒక చైన్ మన దగ్గర చైన్స్ కూడా ఉన్నాయి వీటికి సపరేట్గా చైన్లో వేసేసుకున్నా కూడా మంచి పెండెంట్ కూడా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. లేదంటే జడకొప్పు ఇప్పుడు పెట్టుకుంటారు కదా ఈ జడ కాకుండా సింపుల్గా ఇలా ఇప్పుడు చిన్న పిల్లలకు కానీ లేదంటే వాళ్ళు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా చాలా అందంగా ఉంది. ఈ లాంగ్ హారమే కాదు ఇది షార్ట్ హారం కింద వాడుకోవచ్చు. దీన్ని డిటాచ్ చేసి లాకెట్ని అందంగా అలంకరించుకోవచ్చు, చిన్నపిల్లలకి వేయచ్చు. అంతేకాదు దీన్ని జడలా కూడా అందంగా పెట్టుకోవచ్చు, వేస్ట్ బ్యాండ్గా పెట్టుకోవచ్చు. చూసారా ఎంత అందంగా ఉందో. సో ఇంకా ఆఫర్స్ ఉన్నాయి, శ్రావణ మాసానికి ఆఫర్స్ నడుస్తున్నాయి మన. అవునండి, మన దగ్గర చాలా మంచి ఆఫర్స్ అనేది జరుగుతున్నాయి. గోల్డ్లో ప్లస్ డైమండ్లో రెండిట్లో కూడా మంచి ఆఫర్స్ పెట్టారు. లోయెస్ట్ విఏ మార్కెట్లో అందరికంటే కూడా చాలా తక్కువ లోయెస్ట్ విఏతో మంచి కలెక్షన్. ఇప్పుడు లోయెస్ట్ విఏ అంటే లోయెస్ట్ విఏ ఇవ్వచ్చు ఇప్పుడు చాలా ఐటమ్స్లో. కాకపోతే మార్కెట్లో ఇప్పుడున్న లేటెస్ట్ కలెక్షన్ పైన లోయెస్ట్ విఏ ఇచ్చేది మన దగ్గర చాలా మంచి ఆఫర్ పెట్టాము శ్రావణ మాసంలో. దాంట్లో అది కాకుండా ఇంకా డైమండ్ జ్యువెలరీ అందరికంటే కూడా రీజనబుల్ క్యారెట్ వాల్యూ ఇచ్చేసి అన్నిటికంటే మంచి క్వాలిటీ. ఇప్పుడు క్యారెట్ వాల్యూ తక్కువ ఇచ్చేసి క్వాలిటీ ఇవ్వడం కాదు, మంచి క్వాలిటీ ఫస్ట్ క్లారిటీ డైమండ్స్ని అతి తక్కువ ధరకే మంచి రీజనబుల్ క్యారెట్ వాల్యూతో మనం డైమండ్స్ ఇస్తున్నాము. ఓకే, నెక్స్ట్ ఐటమ్ ఏం చూస్తున్నాం? ఇప్పుడు ఇది వచ్చేసి మనకు మల్టీపర్పస్ యూజ్ చేసుకునే ఒక డైమండ్ నెక్లెస్ చూస్తున్నారా. ఇక్కడ ఇప్పుడు ఈ చిన్న నెక్లెస్ అనేది మనకి సపరేట్గా యూజ్ చేసుకోవచ్చు, ఇది కూడా సపరేట్గా యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ పెండెంట్ వచ్చేసి మనకు పెండెంట్ కూడా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే పెండెంట్ కాకుండా దీన్ని మనం టీకా తెలుసు కదా, మా టీకా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఇవన్నీ ఆప్షన్స్ ఇచ్చి ఇంత మల్టీపర్పస్గా యూజ్ చేసుకున్న ఆప్షన్స్ ఇచ్చి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో 12 to 13 lakhsలో వీటిలో మన దగ్గర చాలా కలెక్షన్ ఉంది. ఇప్పుడు గోల్డ్లో లైట్ వెయిట్ జ్యువెలరీ నార్మల్, కానీ డైమండ్లో కూడా లైట్ వెయిట్ జ్యువెలరీ వచ్చేసి మీకు నంబర్ ఆఫ్ కలెక్షన్స్ మంచి రీజనబుల్ ప్రైస్తో మన దగ్గర చూడొచ్చు. నార్మల్గా మనం డైమండ్ జ్యువెలరీ అనగానే చాలా హెవీ అవుతుంది, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనుకుంటాం. కానీ లైట్ వెయిట్ జ్యువెలరీ శ్రీ అశోక జ్యువెలర్స్లో డైమండ్ లోయెస్ట్ ప్రైజెస్లో లోయెస్ట్ వెయిట్లో మనకి లభిస్తుంది. సో చాలా అందంగా ఉంది కదా. ప్లీజ్ విజిట్ సోమాజిగూడ అండ్ కొండాపూర్ శ్రీ అశోక జ్యువెలర్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ డైమండ్ లాంగ్ హారం చూద్దామండి. ఇప్పుడు దీన్ని చూసారా, చాలా అందంగా ఉండి
వెయిట్ కూడా చాలా తక్కువగా ఉందండి. లైట్ వెయిట్లో మనకి ఒక 2 to 3 టైప్స్ యూజ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు దీనికి. ఇప్పుడు ఇక్కడ నుంచి షార్ట్ నెక్లెస్గా యూజ్ చేసుకోవచ్చు. ఏదైతే ఈ పార్ట్ ఉందో ఇక్కడ నుంచి వచ్చేసి వాళ్ళు సపరేట్గా డిటాచ్ చేసేసుకొని షార్ట్ నెక్లెస్ యూజ్ చేసుకోవచ్చు అండి. ప్లస్ ఏంటంటే ఈ పెండెంట్ మనకి ఇప్పుడు పెండెంట్ ఎలాగో దాన్ని సపరేట్గా యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ పెండెంట్ లేకుండా కూడా షార్ట్ నెక్లెస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఈ పర్ల్స్ ఇప్పుడు నార్మల్గా వచ్చేసి ఫ్రెష్ వాటర్ పర్ల్స్ ఉంటాయి, న్యాచురల్ పర్ల్స్ ఉంటాయి, ఇంకా సౌత్ సీ పర్ల్స్ ఉంటాయి. వాళ్ళు ఒకవేళ కస్టమర్కి ఏదైనా స్పెసిఫిక్గా వాళ్ళకి ఏదైనా కావాలి అనుకుంటే వాళ్ళకు నచ్చిన కలర్ కానీ నచ్చిన వాళ్ళ కొందరికి ఉంటుంది ఫ్రెష్ వాటర్ కావాలి, వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మనం అవి చేంజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఐటమ్ గోల్డ్లోకి వెళ్ళాం. ఇప్పుడు మనం గోల్డ్లోకి వెళ్ళిపోదామండి. ఇది నెక్లెస్ వచ్చేసి దశావతారం నెక్లెస్ 22 క్యారెట్ గోల్డ్లో గుట్టపూసలు వర్క్తో పాటు ఈ మనకు ట్రెడిషనల్ వర్క్తో పాటు వెస్టర్న్ డిజైన్స్ కూడా దీంట్లో వచ్చేసాయి. చూస్తున్నారు కదా, దీన్ని దశావతారం నెక్లెస్ ఈ రోజులో చాలా మార్కెట్లో చాలా ట్రెండ్గా చాలా లేటెస్ట్గా ఉన్న కలెక్షన్ ఇది దశావతారం నెక్లెస్. దీంట్లో ప్లస్ ఏంటంటే ఇక్కడ చూడండి మనకు పెండెంట్ చూస్తున్నారు కదా, పెండెంట్ ఎంత బాగుందో. దీన్ని కూడా మనం కావాలనుకుంటే వాళ్ళకి పెండెంట్ కూడా డిటాచబుల్గా చేసిస్తాం మనము. వాళ్ళు ఒకవేళ అలా రిక్వైర్మెంట్ ఉంటే అలా కూడా చేయడానికి రెడీగా ఉన్నాయి. దీంట్లో స్టోన్స్ చూసారు, ఇవన్నీ కూడా సీజెడ్ స్టోన్స్తోని చాలా బాగా క్లోజ్ సెట్టింగ్ వర్క్ అనేది చేశారు. ఇవి కూడా రూబీ ఎమరాల్డ్స్ ఏదైతే వర్క్ ఉందో ఇవి కూడా చాలా నీట్గా అనేది సెట్ చేశారు. ఇవన్నీ ఎమరాల్డ్ అండి, ఎమరాల్డ్ బీడ్స్ ఇవన్నీ కూడా లోపల బ్యాక్గ్రౌండ్ జస్ట్ ఇప్పుడు ఎనామిల్ పెట్టకుండా ఎనామిల్ కలర్స్ అలా పెట్టకుండా కూడా చాలా హ్యాండ్మేడ్ వర్క్తో ఎమరాల్డ్ బీడ్స్ అనేది ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఇవి మీరు ఎక్కడ చూసుండరు, ఎక్కడ చూసినా కూడా బ్యాక్గ్రౌండ్ అనేది బ్యాక్ సైడ్ అనేది జస్ట్ కలర్స్ కానీ లేదంటే ఒక స్టోన్ కానీ పెడతారు, కానీ చాలా రేర్గా చూస్తుంటారు ఈ వర్క్ అనేది. చూసారు కదా, బీడ్స్తోని లోపల మనకు చూడడానికి దీన్ని డిఫరెంట్ వేలో నుంచి డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది. మీరు ఒక 3D డిజైన్ కూడా అనుకోవచ్చు దీన్ని. చూస్తున్నారు కదా మీరు, ఇప్పుడు సైడ్ నుంచి చూస్తే ఎలాంటి డిజైన్ అని వస్తుంది. ఇప్పుడు గోల్డ్ నెక్లెస్ చూసుకున్నారు అనుకోండి, ముందు నుంచి ఆబ్వియస్గా వాళ్ళకి ఒక లుక్ అనేది చాలా బాగుంటుంది, కానీ ఇక్కడ మీకు సైడ్ లుక్ చూసుకున్నా కూడా ఒక డిఫరెంట్ డిజైన్ అనేది దీనికి కనిపిస్తుంది. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా సెట్ చేశారు. చూస్తున్నారుగా, దీంట్లో కూడా కింద వచ్చేసి లక్ష్మీ నరసింహ స్వామిని అనేది మధ్యలో పెట్టారు, చాలా రేర్గా. ఇక్కడ చాలా కలర్ఫుల్గా ప్లస్ చాలా డిఫరెంట్గా అనేది ఈ డిజైన్ అనేది చేశారు. చాలా లేటెస్ట్ కలెక్షన్. సో చూసారు కదా, చాలా అందంగా ఉంది, ఎంత కలర్ఫుల్గా ఉంది. లాంగ్ హారం అండ్ ఇయర్ రింగ్స్. సో 1947లో శ్రీ అశోక జ్యువెలర్స్ 1947లో వాళ్ళ యొక్క ప్రస్థానం స్టార్ట్ చేసింది తణుకులో. ఇప్పుడు 30 ఇయర్స్గా హైదరాబాద్లో అంటే సోమాజిగూడ అండ్ కొండాపూర్లో వారి యొక్క బ్రాంచెస్ ఉన్నాయి. ఎంత అందంగా ఉన్నాయి అసలు ఆభరణాలు మనం చూస్తుంటే కనుక. ఈ శ్రావణ మాసంలో చక్కగా అందమైన ఆభరణాలు మీ సొంతం చేసుకోవాలంటే శ్రీ అశోక జ్యువెలర్స్కి వచ్చేసేయండి. సో నెక్స్ట్ ఏం చూడబోతున్నాం? ఇప్పుడు నెక్స్ట్ మనం పచ్చి వర్క్కి వెళ్ళిపోదామండి. ఇది వచ్చేసి మనకి పచ్చి వర్క్ ప్లస్ టెంపుల్ జ్యువెలరీ అనొచ్చు, లేదంటే ఆక్సిడైజ్డ్ ఫినిషింగ్ కూడా చూసారా, ఆక్సిడైజ్ ఫినిషింగ్ చేశారు. అంటే దీన్ని ఇప్పుడు మనకు ఒక యాంటిక్ కస్టమర్కి జస్ట్ ఒకవేళ యాంటిక్ డిజైన్స్ ఒకవేళ ఇష్టం అనుకున్నా కూడా వాళ్ళు కూడా దీన్ని చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఎలా అంటే మనకి ఒక 2 to 3 కేటగిరీస్ అనేది కవర్ అయ్యేలాంటి డిజైన్ అని చెప్పుకోవచ్చు దీన్ని. దీంట్లో టెంపుల్ వర్క్, యాంటిక్ ప్లస్ పచ్చి వర్క్ ఈ 3 కూడా దీంట్లో కవర్ అవుతాయి. ఇప్పుడు స్టోన్స్ చూసుకుంటే అన్నీ కూడా దీంట్లో రూబీ ఎమరాల్డ్ స్టోన్స్ ప్లస్ సీజెడ్ స్టోన్స్తో వచ్చింది ఈ వర్క్ అనేది. దీనికి ఇంకా మ్యాచింగ్ వాళ్ళకి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి. ఎవరైతే ఒకవేళ మ్యారేజ్ పర్పస్ చూస్తున్నారో వాళ్ళకి మ్యాచింగ్ మొత్తం బ్రైడల్ సెట్ కూడా మన దగ్గర దొరుకుతుంది. సెట్ కూడా ఉంటుంది, ప్లస్ వెయిట్ లైట్ వెయిట్. ఓకే, సో నెక్స్ట్ ఐటమ్ ఏంటి? నెక్స్ట్ ఐటమ్ ఇప్పుడు మనం జడ చూద్దాము. సేమ్ డైమండ్ వర్క్తోని గోల్డ్లో అనేది చేయడం జరిగింది. వెయిట్ చూస్తున్నారా, వెయిట్ కూడా మనకి ఒక 180 to 40 గ్రామ్స్లో ఇది చేసుకోవచ్చు. డైమండ్ వర్క్తోని మల్టీపర్పస్గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చిన్న పిల్లలకి కావాలన్నా కూడా వాళ్ళ పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు, ప్లస్ వాళ్ళకి పెద్ద కావాలన్నా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి పర్ల్ ఏదైతుందో పర్ల్ కూడా మనం కావాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, వర్క్ చూస్తున్నారు కదా, సీజెడ్ వర్క్ ఆల్మోస్ట్ మీకు ఒక డైమండ్ లుక్ అనేది వస్తుంది. అసలు డైమండ్ అని అనుకున్నా చూడగానే, అంత అందంగా ఉంది. ఇలాంటి అందమైన జడలు చూడాలి అని అనుకుంటే, ఇంకా అందమైన ఆభరణాలన్నీ చూడాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ సోమాజిగూడ అండ్ కొండాపూర్ అశోక జ్యువెలర్స్. చూస్తున్నారు కదా ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో వర్క్ నెక్లెస్ వచ్చేసి. చూడండి
ఈ పూసలు చూసారు కదా ఎంత బాగా చేయితో చేశారో, ఇవన్నీ పర్ల్స్, రూబీ పర్ల్స్ ఇవన్నీ వచ్చేసి, ఇంకా దీంట్లో సీజర్స్తో పాటు మనము ఈ మోజనైట్స్ ఉన్నాయి కదా, ఇవి ఆల్మోస్ట్ మీకు ఒక ఫ్లాట్ పోల్కి లుక్ వస్తుందండి. డైమండ్స్లో చూసుకుంటే ఇప్పుడు మన ఫ్లాట్ పోల్కి వెళ్ళిపోతే ఏదైతే లుక్ వస్తుందో సేమ్ లుక్ వచ్చేసి మోజనైట్స్తో అనేది సెట్ చేశారు. 2 ఎలిఫెంట్స్ వచ్చేసాయి. ఎలిఫెంట్స్ అనేవి చాలా డిఫరెంట్ అనమాట. ఇప్పుడు లక్ష్మి మనం ఇలా చూసుకుంటే అన్నిట్లో వస్తుంది, కానీ ఇలాంటి వర్క్ అనేది చాలా రేర్గా అనేది వస్తుంది. శ్రావణ మాసం అనగానే చాలా అందమైన జ్యువెలరీ, అందమైన ఆభరణాలు కొనుక్కోవాలనుకుంటాం, ధరించాలనుకుంటాం. అటువంటి అందమైన జ్యువెలరీ శ్రీ అశోక జ్యువెలర్స్ హైదరాబాద్, కొండాపూర్ అండ్ సోమాజిగూడ స్టోర్స్లో అవైలబుల్గా ఉంది. శ్రావణ మాసంలో చాలా ఆఫర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రెండింగ్ కలెక్షన్ మీద లోయెస్ట్ విఏతో వాళ్ళు ఈ ఆభరణాలన్నీ కూడా మనకు అందిస్తున్నారు. ప్లీజ్ విజిట్ సోమాజిగూడ అండ్ కొండాపూర్ శ్రీ అశోక జ్యువెలర్స్. ఇప్పటిదాకా మనం యాంటిక్ లైట్ వెయిట్ డైమండ్ అండ్ గోల్డ్ చూసాం. నెక్స్ట్ ఏం చూడబోతున్నాం? దీన్ని 3D వర్క్ ఎందుకు పిలుస్తారంటే ఈవెన్ సైడ్ నుంచి కూడా మంచి ఒక డైమండ్ లుక్తోని మనకి సపరేట్ ఒక డిజైన్ అనేది కనిపిస్తుంది. దానికోసం 3D వర్క్ అనుకుంటారు. చూసారు కదా, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. బాలాజీ పెట్టేసి చాలా బాగా సెట్ చేశారు. ప్లస్ గుట్టపూసలు వచ్చేసి ఎమరాల్డ్ బీడ్స్తో చాలా క్లోజ్ సెట్టింగ్ వర్క్తోని డైమండ్ లాగా చాలా బాగా సెట్ చేశారు. ప్లస్ లాంగ్ నెక్లెస్ చూసుకుంటే సేమ్ అదే వర్క్తోని కంటిన్యూ చేశారు. లక్ష్మీదేవి చూసారు కదా, లక్ష్మీదేవి ఎంబోజింగ్ ఇప్పుడు చూసి జస్ట్ ఇది డై వర్క్లా కాకుండా ఐడియల్ అనేది ఎంత బాగా నీట్గా దాన్ని డీటెయిల్డ్గా ఎంత బాగా చెక్కారు చూసారు కదా ఈ వర్క్ అనేది. ఇప్పుడు దీనికి ఈ వెస్ట్ బెల్ట్ ఏదైతే ఉందో దీన్ని కూడా వాళ్ళు కావాలనుకుంటే హారంలా యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ చాలా లైట్ వెయిట్లో మనకి వెస్ట్ బెల్ట్ వాళ్ళకి లాంగ్ చైన్ వస్తుంది ఈ టోటల్ సెట్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ మనము చాలా లైట్ వెయిట్లో చాలా గ్రాండ్ లుక్ వచ్చే కలెక్షన్ అనేది మనం చూద్దాము. లైట్ వెయిట్లో చాలా గ్రాండ్గా కనిపించే జ్యువెలరీ అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము. ఇప్పుడు చూసుకుంటే ఈ ఫస్ట్ వచ్చేసి దీనికి చౌకర్ కమ్ నెక్లెస్ అండి. దీంట్లో జస్ట్ రూబీ ఎమరాల్డ్తో సెట్ చేయకుండా దీంట్లో కుందన్స్ అనేది పెట్టారు. ఇవి ఎంత బాగా సెట్ చేస్తారు చూడండి. కుందన్ స్టోన్స్తో మనకి పచ్చి వర్క్ కానీ టెంపుల్ వర్క్ కానీ చాలా రేర్గా వస్తాయి. నార్మల్గా అన్నింటిలో రూబీ ఎమరాల్డ్స్ అనేవి వస్తాయి, కానీ దీంట్లో వచ్చేసి కుందన్స్ పెట్టారు. కుందన్స్తో మనకి పచ్చి వర్క్ ప్లస్ ఒక టెంపుల్ జ్యువెలరీ అనుకోవచ్చు, లేదంటే ఆక్సిడైజ్ కూడా దీనికి పాలిష్ చేంజ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అలాంటి డిజైన్స్లో వాళ్ళు వచ్చేసి ఈ షార్ట్ నెక్లెస్ ప్లస్ మనకి చౌక టైప్లో సెట్ చేశారు. బీడ్స్ షేప్ చూడండి, నార్మల్గా రౌండ్ షేప్ ఓవెల్ షేప్ కాకుండా పంకిన్ షేప్లో పెట్టారు. పర్ల్స్ కాంబినేషన్తో చాలా బాగా సెట్ చేశారు. మధ్యలో అనేసి చాలా రిచ్గా చాలా గ్రాండ్గా ఈ లక్ష్మీదేవి అనేది మంచిగా దానికి మధ్యలో ఫిక్స్ చేశారు. దానికి ఇప్పుడు మనం లాంగ్ నెక్లెస్ చూద్దామండి. లాంగ్ నెక్లెస్ చూస్తారా, ఇక్కడ నుంచి ఒక ఆల్టర్నేటివ్లో ఎంబోజింగ్ వర్క్ లాగా ఎంత బాగా అనేది సెట్ చేశారు. కోరల్స్ పగడాలు అంటారు కదా, పగడాలతో సెట్ చేశారు. ఇక్కడ మన నార్మల్గా ఎప్పుడు చూసినా బీడ్సే ఉంటాయి, కానీ పగడాలు సెట్ చేశారు. ఇక్కడ దీని కిందికి వచ్చేసరికి ఇక్కడ చూసారా ఎవరున్నారు, రాధాకృష్ణుడు. ఇక్కడ వరకు ఇప్పుడు ఇంత మల్టీపర్పస్గా చూసారా, ఏ నెక్లెస్లో అయినా ఆల్మోస్ట్ ఒక డిజైన్ 2 డిజైన్స్ ఉంటాయి. దీంట్లో ఎన్ని మల్టీపర్పస్ డిజైన్స్ పెట్టేసి ఈ నెక్లెస్ని సెట్ చేశారో మనం చూడొచ్చు. దీని తర్వాత ఇక్కడ 3 లైన్స్ పెట్టారండి. 3 లైన్స్లో కూడా చూసారా, ఏ ఒక్క దాంట్లో కూడా ఒక్క డిజైన్ పెట్టలేదు. 3 సెపరేట్ డిజైన్స్తో డిఫరెంట్ షేప్లో అనేది దీన్ని డిజైనింగ్ చేశారు. ఇప్పుడు మనం ఫస్ట్ లైన్ చూద్దాము. ఫస్ట్ లైన్లో చూసారా, పికాకో ప్లస్ మ్యాంగో 2 లుక్స్ వస్తున్నాయి దాంట్లో 2 in 1 ఒకే ప్లేస్లో. మనకి ఆ డిపెండ్స్ నాకు చూసే డిస్టెన్స్ని బట్టి మ్యాంగో ప్లస్ పికాకో 2 కూడా ఒకే లైన్లో సెట్ చేశారు. కింద చూసారా, కింద కూడా ఎంత డిఫరెంట్ డిజైన్ పెట్టారో. కలశాలు అనేది దీంట్లో పెట్టారు, కలశాలు చూసారు కదా మంచి దాంతో. ప్లస్ కూరలు ఇక్కడ కూడా మళ్ళీ మధ్యలో కూరలు తీసుకొచ్చారు కాంబినేషన్తో. కూరలు ఒకతోని మ్యాంగో ఫ్లవర్ చెక్కేసి దాంట్లో మిడిల్లో ఎమరాల్డ్ అనేది పెట్టారు. ఇది చూసారా, ఇక్కడ ఈ 3 లైన్స్ దాటిన తర్వాత మళ్ళీ ఏదైతే ఇక్కడ మనకి రాధాకృష్ణ చూసామో దాన్ని ఇంకొంచెం పెద్దగా చూస్తుంటే ఒక సపరేట్ ఐడల్ ఒక రాధాకృష్ణ తీసుకొచ్చి దాంట్లో పెట్టినట్టుంది దాన్ని. ప్లస్ పక్కన గోవులు 2 గోవులు వచ్చాయి. క్లియర్గా కనిపిస్తుంది. డిజైన్ చేయడం కాకుండా దాన్ని అంత నీట్గా దాన్ని డిజైనింగ్ చేశారు.
ఇప్పుడు మనం ఇక్కడ వెస్ట్ బెల్ట్కి వస్తే వెస్ట్ బెల్ట్ చూడండి, వెస్ట్ బెల్ట్ ఇది కూడా మనం వెస్ట్ బెల్ట్ ప్లస్ దీన్ని లాంగ్ హారం కూడా యూజ్ చేసుకోవచ్చు. వెస్ట్ బెల్ట్లో కూడా చూసారా ఎంత బాగా లక్ష్మీదేవిని అనేది డిజైనింగ్ చేశారో. దీంతోపాటు ఇక్కడ అదే సేమ్ ఫేస్ సేమ్ డిజైన్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఇప్పుడు చూస్తే మీకు ఒక వాళ్ళకి వెస్ట్ బెల్ట్ పెట్టుకున్నప్పుడు ఒక అష్టలక్ష్మి వెస్ట్ బెల్ట్ పెట్టుకున్న లుక్ అనేది వస్తుంది. దాంతోపాటు ఈ పెండెంట్ ఏదైతుందో దీన్ని కూడా వాళ్ళు మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. చూడండి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, వీటికి కావాలనుకుంటే మనం ఇక్కడ ఏదైతే స్టోన్స్ ఉన్నాయో అవి చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది దీనికి పెట్టుకున్నారనుకోండి, అప్పుడు గ్రీన్ కాంబినేషన్లోకి వెళ్ళిపోవచ్చు, లేదంటే వాటినైనా మనం రూబీగా మార్చచ్చు. నెక్లెస్లో ఉన్న వాటిని చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోవచ్చు, లేదు మనకి దీంట్లో చేంజ్ చేసుకోవాలన్నా కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. మనం ఎలాంటి వాళ్ళకి ఆల్టర్నేషన్ కావాలన్నా కూడా మనం చేసిస్తాము. దీనికి మనకి 2 to 3 టైప్స్లో ఇయర్ రింగ్స్ ఉంటాయి. ఇప్పుడు దేనికైనా ఇప్పుడు కస్టమర్కి జుమ్కీస్ నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ జుమ్కీసే తీసుకోవాలని లేదు, దీనికి మీరు టాప్స్ తీసుకోవచ్చు, లేదంటే చాంద్బాలి ఇప్పుడు చూస్తున్నారు హ్యాంగింగ్స్ కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. చాంద్బాలి టైప్లో కావాలన్నా కూడా మనం వీటికి మ్యాచింగ్ చేసి ఇస్తాము. దాంట్లో జుమ్కీలో కూడా ఇప్పుడు వాళ్ళకి జస్ట్ ఇంకా సైజెస్ ఇంకా దీనికన్నా ఇంకా పెద్దగా కావాలన్నా కూడా సేమ్ డిజైన్లో మనం పెద్దవి కూడా రెడీ చేసి ఇస్తాము. దీంతోపాటు ఇంకా బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా, ఎంత బాగా నీట్గా దాన్ని లక్ష్మీదేవిని అనేది ఇక్కడ ఎంబోజింగ్ చేశారు. సేమ్ వర్క్ దీంట్లో కావాలన్నా కూడా మనం సేమ్ పాలిష్ కొంచెం చేంజ్ చేసేసి ఇంకా వాటికి మ్యాచింగ్ మల్టీపర్పస్ లాగా యూజ్ చేసుకునేది. ప్లస్ ఏంటంటే చూసారా, మీకు సైజు గురించి కూడా కస్టమర్ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్క్రూ ఉంటుంది, ఇది ఓపెన్ చేసేసి ఎవరైనా కూడా వేసేసుకోవచ్చు, సైజ్ ప్రాబ్లం కూడా లేదు. దీనికి మల్టీపర్పస్గా ఎవరైనా కూడా ఎలా కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్లీ బ్రైడల్ జ్యువెలరీ అనగానే చాలా హెవీగా ఉంది, ఇన్కన్వీనియంట్గా ఉంటుంది వేసుకోవడానికి, బట్ ఇది చాలా లైట్ వెయిట్. అంతేకాదు వాళ్ళు లోయెస్ట్ బిఏ తీసుకుంటున్నారు, అండ్ అలానే చాలా లైట్ వెయిట్ అండి, అసలు పట్టుకుంటే కూడా ఎంత లైట్ వెయిట్గా కనిపిస్తుందో. అండ్ అట్లనే మనం చూస్తున్నాం బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అండ్ ఆల్ బ్రైడల్ జ్యువెలరీ మొత్తం లుక్ అయితే వచ్చేసింది. ఇంత అందమైన జ్యువెలరీ, అది కూడా మనం శ్రావణ మాసంలో చూస్తున్నాం. శ్రావణ మాసానికి ఆఫర్స్ నడుస్తున్నాయి మన? అవునండి, మన దగ్గర చాలా మంచి ఆఫర్స్ అనేది జరుగుతున్నాయి. గోల్డ్లో ప్లస్ డైమండ్లో రెండిట్లో కూడా మంచి ఆఫర్స్ పెట్టారు. లోయెస్ట్ విఏ మార్కెట్లో అందరికంటే కూడా చాలా తక్కువ లోయెస్ట్ విఏతో మంచి కలెక్షన్. ఇప్పుడు లోయెస్ట్ విఏ అంటే లోయెస్ట్ విఏ ఇవ్వచ్చు ఇప్పుడు చాలా ఐటమ్స్లో. కాకపోతే మార్కెట్లో ఇప్పుడున్న ట్రెండ్, ఇప్పుడున్న లేటెస్ట్ కలెక్షన్ పైన లోయెస్ట్ విఏ ఇచ్చేది మన దగ్గర చాలా మంచి ఆఫర్ పెట్టాము శ్రావణ మాసంలో. దాంట్లో అది కాకుండా ఇంకా డైమండ్ జ్యువెలరీ అందరికంటే కూడా రీజనబుల్ క్యారెట్ వాల్యూ ఇచ్చేసి అన్నిటికంటే మంచి క్వాలిటీ. ఇప్పుడు క్యారెట్ వాల్యూ తక్కువ ఇచ్చేసి క్వాలిటీ ఇవ్వడం కాదు, మంచి క్వాలిటీ ఫస్ట్ క్లారిటీ డైమండ్స్ని అతి తక్కువ ధరకే మంచి రీజనబుల్ క్యారెట్ వాల్యూతో మనం డైమండ్స్ ఇస్తున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ మహేందర్ గారు, మాకు చాలా అందమైన జ్యువెలరీని చూపించారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. శ్రీ అశోక జ్యువెలర్స్ తణుకులో 1947లో స్టార్ట్ అయింది వాళ్ళ ప్రస్థానం. ఇప్పుడు 30 yearsగా హైదరాబాద్లో సోమాజిగూడ అండ్ కొండాపూర్లో వాళ్ళ యొక్క స్టోర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ప్లీజ్ విజిట్ కొండాపూర్ అండ్ సోమాజిగూడ శ్రీ అశోక జ్యువెలర్స్. ఇది ఇవాళ మన నవ్య కార్యక్రమం. రేపటి నవ్యలో మళ్ళీ కలుసుకుందాం.